హలో రాహుల్ గారు. Hi, bhai. How are you, man? హౌ యూ? All good, all good. సో ఫస్ట్ క్వశ్చన్, నాకు ఏం చేయాలండి ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్ ఎట్ దిస్ ఈ టైంలో ఏం చేయాలండి మీకు? ఏం చేయాలని ఉందా? యా. అంటే సెకండ్ హాఫ్ ఫైనల్ మిక్స్ ఆల్మోస్ట్ అయిపోయింది. వెళ్ళి ఆ చెకింగ్ చేసుకోవాలి. సో వదిలేస్తే అక్కడే వెళ్ళాలి. సో మన ఇంటర్వ్యూ అయ్యాక ఎలాగో అక్కడే వెళ్ళేది. యా యా యా. సో అంటే లిటరలీ సినిమా రిలీజ్ కి ఒక 10 days హడావడి ఎలా ఉంటదంటే యూ కాంట్ థింక్ ఎనీథింగ్ బియాండ్ వాట్ యూ నీడ్ టు డూ దట్ నెక్స్ట్ 1 hour. ఎంత వర్క్ ఉంటదంటే అది ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా మనకేం చెయ్యాలి, ఒక 1 month తర్వాత ఏం చేయాలి, దీనికి అసలు ఆలోచించడానికి కూడా టైం ఉంటుంది. సో అంతే బ్రో, అంతకుమించి నెక్స్ట్ 1 hour ఏం చేయాలో అంతకుమించి ఏం లేదు. ఎంజాయ్ దిస్ స్టేట్ ఆఫ్ ఫేస్? ఓ ఐ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. ఇట్స్ జస్ట్ సారీ బికాస్ ఎందుకంటే స్ట్రెస్ నాకు అర్థమవుతుంది, బట్ ఎంజాయ్ చేస్తున్నారని అడగదు. see there are certain kinds of stress related to filmmaking that nobody will enjoy, and then there are certain kind of stresses related to filmmaking that are, while you're going through it, it's stressful, but once you're done with it, that's what అదే కిక్ అంటే దానికోసం కదా చేస్తున్నాం. సో ఆ స్ట్రెస్ అయితే టోటలీ వర్త్ ఇట్. సో ఇప్పుడు జరుగుతున్న స్ట్రెస్ అయితే టోటలీ వర్త్ ఇట్. ఇది టైం కి జరుగుతుందా, ఇది బాగానే వచ్చిందా లేదా, ఇది కరెక్షన్ చేయాలా, ఇదంతా ఏదైతే ఉంటుందో ఆల్ దట్ ఇస్ టోటలీ వర్త్ ఇట్. సో లైక్ మీ ప్రీవియస్ ఫిల్మ్స్ అంటే ట్రైలర్ గానీ ఏదైనా ఫస్ట్ క్రియేటివ్స్ గానీ కొంచెం క్రాక్ చేయడానికి కుదిరింది. ఈ ట్రైలర్ ఎందుకు అసలు క్రాక్ చేయకుండా ఉండేలాగే క్రియేట్ చేశారు? యా అంటే బేసిక్లీ క్యారెక్టర్ డ్రివెన్ సినిమా బ్రో, ప్లాట్ డ్రివెన్ కాదు. సో ప్లాట్ డ్రివెన్ సినిమా కాదు, ప్యూర్లీ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద, క్యారెక్టర్స్ మీద వెళ్తున్న సినిమాని. అండ్ ఈ సినిమా స్క్రీన్ ప్లే ఏమో ర్యామ్ రాడ్ లీనియర్, అసలు కంప్లీట్లీ స్టార్ట్ టు ఫినిష్ లీనియర్ స్క్రీన్ ప్లే. ఓకే. సో అలా ఉన్నప్పుడు మరీ లీనియర్ గా ట్రైలర్ కట్ చేస్తే ఆ సినిమా అర్థమైపోయింది కదా అనే సెన్స్ వచ్చేస్తే, ఇప్పుడు ప్యూర్లీ ఒక ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వెరీ రియల్ రూటెడ్ స్టోరీ. ఓకే, అది ఎక్కడో ట్రైలర్ 2.5 minutes లో సినిమా స్టార్టింగ్ ఏంటి, మిడిల్ ఏంటి, ఎండ్ ఏంటి అని నాకు అర్థమైపోయింది అనే సెన్స్ వచ్చేస్తే ఇంకా థియేటర్ కిందకి వస్తారు. ఇప్పుడు ఒక యాక్షన్ సినిమా అనుకో బ్రో, దాంట్లో ఒక జలక్ చూపిస్తే ఈ మొత్తం యాక్షన్ సీన్ నాకు చూడాలి అని ఉంటది. కామెడీ సినిమా అనుకో, ఒక జోక్ ఉంటే అరే ఈ ట్రైలర్ లో ఈ జోక్ ఇంత బాగుంది, సినిమాలో ఇంకెన్ని జోక్లు ఉంటాయో అని సినిమాకి వెళ్తాం. బట్ ఒక ప్యూర్లీ ఇమోషనల్ ఫిల్మ్ లో నాకు సినిమా మొత్తం ఏం జరుగుతుందనే సెన్స్ వచ్చేస్తే ఇంకా థియేటర్కి రారు కదా. సో అందుకే మరీ లీనియర్ గా కట్ చేయకూడదని కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ చేసి, బట్ అట్ ద సేమ్ టైం అప్పుడు మాకు చిన్న భయం ఉండిందంటే కన్ఫ్యూజ్ చేయాలి, ట్రైలర్ అయితే లీనియర్ గా ఉండకూడదు, సినిమా స్క్రీన్ ప్లే లీనియర్ కాబట్టి కొంచెం గెస్సింగ్ అంటే ఏంటి ఇది జరుగుతుందా అనే ఆడియన్స్ మైండ్ లో ఒక గెస్ రావాలి. బట్ ఒక లైన్ దాటేస్తే మొత్తం కన్ఫ్యూజన్ గా ఉంది, ఏం అర్థం కాలేదు, నాకు ఈ సినిమా చూడొద్దు అనే సెన్స్ కూడా రాకూడదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో కట్ చేసిన ట్రైలర్. సో అందుకే అంటే లైక్ కథ ఏంటో అర్థం కాకూడదు, బట్ ఎక్కడో క్యూరియాసిటీ రావాలి, ఇంట్రెస్టింగ్ గా ఉండాలి. మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఆనెస్ట్ గా ఇది ఏ టైప్ సినిమా, ఈ సినిమా మూడ్ ఏంటి, ఫ్లేవర్ ఏంటని చెప్పేయాలి. అండ్ దట్ ఈస్ వెరీ ఆనెస్ట్. అక్కడ అసలు ఈ ట్రైలర్ చూసి మీకు ట్రైలర్ నచ్చిందంటే ఈ సినిమాకి రండి, దీంట్లో అనవసరంగా ఊరికే లేని ఎంటర్టైన్మెంట్ ఉందని చెప్పుకోవడము, లేకపోతే లేని యాక్షన్ ఉందని చెప్పుకోవడము, అంటే పర్ఫెక్ట్ ఒకే ఎమోషన్ మీద వెళ్తుందని అర్థమైపోయింది. ట్రైలర్ కంటిన్యూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఎమోషన్, సినిమా టోన్ కూడా అలానే ఉంటుందని అర్థమైంది. అదైతే వెరీ వెరీ ఆనెస్ట్ అబౌట్, ఇట్స్ అన్ ఆనెస్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాట్ ద ఫిల్మ్ ఇస్ లైక్. సో అదైతే చెప్పేయాలనుకున్నాం. కరెక్ట్ ఆడియన్స్ రావాలి. సి మాకు ఫిల్మ్ మేకర్స్ గా కూడా కొన్ని సినిమాలు తీస్తున్నప్పుడు ఇది ఈ టైప్ ఆడియన్స్ కి, ఇది ఈ టైప్ ఆడియన్స్ కి ఉంటుంది. అంటే లైక్ మీరు అలా చూస్ చేస్తారా? అంటే లైక్ అలాంటిది ఏం లేదు, కథ బట్టి ఈ కథ చెప్పాలని ఉంటది అంతే. అప్పుడు ఆ టైంలో ఈ క్యాల్కులేషన్ ఏమి ఉండవు. బట్ సినిమా ప్రమోషన్ అని స్టార్ట్ చేసినప్పుడు ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఆనెస్ట్లీ టెల్ పీపుల్ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇట్ ఇస్. అది ఎక్స్పెక్ట్ చేసి వస్తే అప్పుడు జనాలు కూడా ప్రిపేర్డ్ గా వస్తే దే విల్ ఎంజాయ్ ఇట్. లైక్ మనం లేనిపోంది చెప్పి ఆ సినిమాకి కరెక్ట్ ఆడియన్స్ కాని ఆడియన్స్ ని థియేటర్ కి రెప్పిస్తే దే ఆర్ ఆబ్వియస్లీ నాట్ గోయింగ్ టు హ్యావ్ అ గుడ్ టైం. వాళ్ళు కూడా ప్రిపేర్డ్ గా రాకపోతే దే వోంట్ హ్యావ్ అ గుడ్ టైం. సో దెన్ no filmmaker in the world will want even 1% to come to the theater and not have a good time. So అందుకే అదంతా ఆనెస్ట్ బ్రో. వెరీ మీటర్ ఏంటి, మూడ్ ఏంటి, ఫ్లేవర్ ఏంటి అనేది ఆనెస్ట్. కొంచెం మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి వెళ్తా. లైక్ వేర్ డూ యూ స్టార్ట్, హౌ డూ యూ స్టార్ట్? ఒక వైట్ పేపర్ లో మీరు ఎలా స్టార్ట్ చేస్తారు? అంటే లైక్ యూ గో విత్, అంటే ఎక్కడి నుంచి పుడుతుంది కదా మీకు మీ వరకు? ఇట్స్ వెరీ టఫెస్ట్ పార్ట్ కదా, ఏది చూస్ చేసుకోవాలో అన్ని ఐటమ్స్ లోని. నా జర్నీ ఎప్పుడు వైట్ పేపర్ మీద స్టార్ట్ అవ్వదు. వైట్ పేపర్ అనేది నాకు ఈజియెస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఎందుకంటే ఫస్ట్ సినిమా మొత్తం మెల్లగా 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 మైండ్ లోనే డెవలప్ చేసుకుంటా.
ఓకే. ఏ పాయింట్ వరకు అంటే సినిమా ఆల్మోస్ట్ సీన్ బై సీన్, షార్ట్ బై షార్ట్ విత్ ఆర్టిస్ట్. అంటే ఏ ఆర్టిస్ట్ అని మైండ్ లో ఉండదు, ఒక ఫేస్ ఉండదు, అది ఐ నో ఇట్స్ వియర్డ్, బట్ కళ్ళు, ముక్కు, నోరు ఉంటది. సో ఏ ఎక్స్ప్రెషన్ ఇక్కడ నాకు కావాలి, ఇక్కడ ఎలాంటి ఆర్ఆర్ పడాలి, ఈ ఇంత డీటెయిల్డ్ గా మైండ్ లో ఫస్ట్ డెవలప్ చేసుకుంటా. నా ప్రాసెస్ అంతే. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది, ఏది కరెక్ట్ కాదు, ఏది రాంగ్ కాదు. సో నా ప్రాసెస్ ఏంటంటే ఎక్కడో చిన్న ఐడియా వస్తుంది, ఏదో చూస్తా, లేకపోతే ఎక్స్పీరియన్స్ చేస్తా, లేకపోతే నా పక్కన ఉన్న వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తుంటే అది గమనిస్తా. సో అక్కడ నుంచి అదొకటి ఉండిపోద్ది మైండ్ లో. సడన్ గా ఏదో ఒక రోజు జస్ట్ నిద్రపోయే ముందునో, లేకపోతే పొద్దున ఎక్కడ కూర్చుంటారో అక్కడ కూర్చుంటున్నప్పుడు సడన్లీ అరే ఆ ఐడియా బాగుంది కదా అని అక్కడ నుంచి ఒక థాట్ ప్రాసెస్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది మెల్లగా ఒక కథ రూపం తీసుకుంటుంది. అండ్ దెన్ యూ స్టార్ట్ డెవలపింగ్ దట్ స్టోరీ. సో ఇది నా ప్రాసెస్. ద హోల్ థింగ్ గెట్స్ డెవలప్డ్ ఇన్ మై మైండ్. Sometimes this process takes 2-3 weeks. Sometimes this process has taken me many years. Like I still have some ideas where I was like, this is a great idea. ఈ ఐడియా మీద ఒక స్టోరీ రెడీ చేయాలి, ఒక సినిమా తీయాలని ఉంటుంది. ఆ ఐడియా కొన్ని నాకు లిటరలీ 20 years బ్యాక్ రాసుకున్న కొన్ని ఐడియాలు ఉన్నాయి. 20 years అయింది, ఇంకా ఒక స్టోరీ డెవలప్ కాలేదు. నాకు ఇప్పటికి తెలుసు ఆ ఐడియాలో పొటెన్షియల్ ఉందని, బట్ ఎందుకో అది ఒక స్టోరీగా డెవలప్ కాలేదు. ఒక ఐడియాగా బాగుంది, బట్ ఇట్స్ నాట్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డెవలప్ ఇట్ ఇంటూ స్టోరీ. నేను విన్నా కొన్ని ఏంటంటే కొన్ని ఐడియాస్ చాలా బాగుంటాయి, ఒక హాఫ్ అన్ అవర్ వస్తాయి, కొన్ని 2 hours వస్తాయి, కొన్ని 1 hour వరకు వస్తాయి అని అంటారు కదా. కరెక్ట్, అదే బ్రో, అంతే. కొన్ని అయితే ఐడియాస్ గా గ్రేట్ గా ఉంటాయి, స్టోరీనే రాదు. సో అలాంటిది కొన్ని ఉన్నాయి. బట్ కొన్ని ఏంటంటే అది నేను ఏది ఫోర్స్ చేయను. కొన్ని ఏంటంటే ఒక ఐడియా వస్తుంది, దానికి టైం వచ్చినప్పుడు అదే మెల్లగా మైండ్ లో డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది. అది మనం ఆపలేము, అది ఇప్పుడు వెంటనే కావాలన్నా అది రాదు. సో అది డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది డెవలప్ అవుతుంది, దెన్ యూ స్టార్ట్ డెవలపింగ్ ఇట్. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది, ఇక్కడ నుంచి ఎక్కడ వెళ్ళాలి, అలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతా మైండ్ లో. సో ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత లైక్ వేసే కొన్నిసార్లు కొన్ని ఐడియాస్ అయితే నాకు 2 weeks లో మొత్తం డెవలప్ అయిపోతాయి. ఇప్పుడు నేను యాక్చువల్లీ నెక్స్ట్ తీయాలనుకుంటున్న సినిమా లిటరలీ నాకు ఐడియా వచ్చింది. ఐడియా వచ్చి విత్ ఇన్ 2 weeks ఐ హ్యాడ్ అ ఫుల్ స్టోరీ రెడీ. ద గర్ల్ ఫ్రెండ్ అయితే ఒక చిన్న ఇన్సిడెంట్, అదొక ఐడియాగా కూడా నేను ఇప్పుడు అనుకోలేదు. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ నేను విట్నెస్ చేశా. ఆ విట్నెస్ చేసిన తర్వాత ఎన్నో ఏళ్ళు జస్ట్ ఆ ఇన్సిడెంట్ నాకు మైండ్ లో ఒక మెమరీగా ఉండిపోయింది అంతే. తర్వాత మెనీ ఇయర్స్ లేటర్ సడన్ గా ఇంకొకటి జరిగింది, అది అప్పుడు నాకు ఒక ఐడియాగా ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ దెన్ ఆ స్టార్ట్ అయ్యాక విత్ ఇన్ అ ఇయర్ ఐ హ్యాడ్ లైక్ అ స్టోరీ రెడీ. సో అది చెప్పలేం. సో లైక్ ఐ సే కొన్నిసార్లు 2 weeks, కొన్నిసార్లు 2 years. ఇది మొత్తం డెవలప్ అయ్యి ఫ్లెష్ అవుట్ అయ్యాక నా మైండ్ లో అప్పుడే నేను పేపర్ మీద పెన్ పెడతా. అంటే పేపర్ మీద పెన్ లిటరలీ కాదు కానీ ల్యాప్టాప్ కీబోర్డ్ మీద ఫింగర్ పెడతా. బట్ at that point I start writing. So at that point when I start writing, it becomes actually very easy for me to finish writing in a flow. So I think the shortest time I have taken to write a script was 12 days, which was The Girlfriend. And the longest time I have ever taken to write a script was 22 days. Never more than that. So I think 22-23 days I took. Never more than that. Because the whole thing is ready. All you need to do is sit and write it down. You just need to find words for the thoughts in your head. And where do you connect? Emotion or plot? First thing, what you have to connect ante enti? It could be anything. Emotion or plot? It could be anything. I have some story ideas. Some are half developed, some are fully developed, that are fantasy adventures. Like big budget fantasy adventures. But I find it interesting to tell that story. I have some ideas that are extremely personal, like The Girlfriend, for example. So అది దేని వల్ల ఒక ఐడియా మనల్ని ఎక్సైట్ చేస్తుంది, ఎందుకు అదొక స్టోరీగా డెవలప్ అవుతుంది అనేది దానికి ఫార్ములా లేదు, అది ఫోర్స్ కూడా చేయలేము. సో ఐ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్ టు దట్ క్వశ్చన్ హానెస్ట్లీ. I heard about one thing, Chela, so correct me if I am wrong. అది కూడా మీ ఫ్రెండ్స్ 9 years బ్యాక్ ఎప్పుడో అది జరిగిన ఒక ఇన్సిడెంట్ ని అని చెప్పి. ఒక ఇన్సిడెంట్ కూడా కాదు, నా ఫ్రెండ్ తో జరుగుతున్న ఒక కాన్వర్సేషన్ అంతే. ఫ్రెండ్ సడన్ గా వచ్చి ఏమన్నానంటే, అరే నేను ఫిక్స్ అయిపోయారని ఇంకా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారని అన్నాడు. ఏంట్రా అరేంజ్ మ్యారేజ్ ఏంట్రా, పిచ్చా నీకు, ఎలాంటి అమ్మాయి దొరుకుతుందో తెలీదు, ఎవరో సరిగా అర్థం చేసుకుంటా పెళ్లి చేసుకుంటావు, ఎంత పెద్ద రిస్క్ రా అదేదే అంటే, అవునా ఒకటి చెప్తున్నా, నాకు బోర్ కొడుతుంది లైఫ్ లో, ఓకే సింగిల్స్ ఇంతగా నేను ఇంకా బతకలేను. నాకు ఎక్కడో చిన్న అందరిని చూస్తుంటే, అరే మనకు వైఫ్ వస్తే ఇంటికి వచ్చినప్పుడు తను కూడా ఆఫీస్ లో నుంచి ఇంటికి వస్తే ఒక కంపెనీ ఉంటది, ఒక ఫ్రెండ్ ఉంటది, బాగుంటది అని అనిపిస్తుంది. ఇంకా నాకైతే వెళ్ళి ఒక అమ్మాయిని సెట్ చేసుకునే అంత టైము లేదు, కెపాసిటీ లేదని అర్థమైపోయింది. సో నేను అరేంజ్ మ్యారేజ్ లో చూస్తున్నాను అన్నాడు. 2 weeks లేటర్ వచ్చి 3 అమ్మాయిని కలిశాను, 2 అమ్మాయిని ఓకే చేశాను.
ఆ ఇద్దరిలో ఎవరికి నేను ఓకేనో నేను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. ఎంతసేపు కలిసామని అడిగా. ఏంటి ఒక అరగంట మాట్లాడాను. అరే అరగంటలో లైఫ్ డెసిషన్ తీసుకుంటావేంట్రా అంటే, ఇప్పుడు ఏం చేయమంటావురా, అంతకుమించి ఏం మాట్లాడతా నేను, ఏదో సరే నువ్వు ఏం మాట్లాడో ఏమనిపించింది అన్నా. వాడు ఈ ఇద్దరు అమ్మాయిలతో అయితే అరగంట మాట్లాడా, నాకు ఎక్కడో కాన్వర్సేషన్ కంఫర్టబుల్ అనిపించింది. ఒక 10 ఏళ్ళు అయింది అనుకో, దెన్ అట్రాక్షన్, సెక్స్ లైఫ్, ఆల్ దిస్ విల్ గో అవుట్ ద విండో. అప్పుడు లైఫ్ లాంగ్ మిగిలేది కంపానియన్షిప్, ఫ్రెండ్షిప్. నాకు నా వైఫ్ నా బెస్ట్ ఫ్రెండ్ గా ఉండాలని కోరుకుంటున్నా. స్టార్టింగ్ ఫస్ట్ స్ట్రేంజర్స్ గా కలిసినప్పుడే కాన్వర్సేషన్ ఇంత కంఫర్టబుల్ గా ఉంటే మేము ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతామని అనిపిస్తుంది. స్టార్టింగ్ అరగంటలోనే కాన్వర్సేషన్ ఇంత కంఫర్టబుల్ గా ఉంటే వీళ్ళతో నేను లైఫ్ లాంగ్ ఫ్రెండ్ గా ఉండొచ్చు అని అనిపించింది. ఓకే చెప్పేసాను అన్నాడు. సో అక్కడ నుంచి పుట్టిన థాట్ నా, అండ్ అంతకన్నా ఐ డోంట్ వాంట్ గో ఇంటు దట్ పర్సనల్ డీటెయిల్. హీ టోల్డ్ మీ వై హిస్ ఫ్యామిలీ సెడ్ నో టు ది అదర్ గర్ల్. సో ఇదంతా కలిపి నాకు ఒక థాట్ వచ్చిందంటే, హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు నో సమ్వన్ ఇస్ కరెక్ట్ ఫర్ యూ. ఫ్రమ్ దట్ థాట్ ఇట్ కేమ్, విల్ యూ ఎవర్ నో, బికాస్ ఐ హావ్ నాట్ కపుల్స్. 10 ఏళ్ళు రిలేషన్షిప్ లో ఉన్న తర్వాత బ్రేకప్ అయిన కపుల్స్ నాకు తెలుసు. హై స్కూల్ నుంచి డేట్ చేసుకొని 24-25 లో పెళ్లి చేసుకొని 3 years తర్వాత డివోర్స్ చేసిన అన్ని షాక్ అయ్యాం మేమందరూ. అరే వీళ్ళు పుట్టిందే వీళ్ళిద్దరు అంటే ఒకరికొకరి కోసం కదా అనుకున్న కపుల్స్, విడిపోయిన కపుల్స్ నాకు తెలుసు. అసలు ర్యాండమ్ స్ట్రేంజర్స్ గా ఒక్కసారి కలిసేసి పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉన్న కపుల్స్ నాకు తెలుసు. సో ఇట్స్ లైక్, వాట్ డస్ ఇట్ టేక్ టు బి హ్యాపీ విత్ సంబడి, వెన్ డు యూ నో వాస్ ద థాట్. అండ్ ఫ్రమ్ దట్ థాట్ ఐ వాజ్ లైక్, ఒక అరగంట పెళ్లి చూపులో తెలిసిపోద్దా, ఒక అరగంట కాకుండా ఒక నైట్ అంతా ఇద్దరు కలిసి ఉంటే తెలిసిపోతుందా, ఆ ఒక ఈవినింగ్ ఒక నైట్ లో ఇఫ్ దే ఆర్ పుట్ త్రూ మెనీ సిచ్యువేషన్స్, దే గో త్రూ అ క్రైసిస్, దే గో త్రూ అ హ్యాపీ సిచ్యువేషన్, దే గో త్రూ ఎ వెరీ ఇమోషనల్ సిచ్యువేషన్, and they are able to, in that one evening they are able to understand a lot about each other, and they realize they are right for each other. అంటే ఆ కథ బాగుంటుందా, అలా మెల్లగా డెవలప్ అయింది. సో ఫ్రెండ్ కి జరిగిన ఇన్సిడెంట్ కథ కాదు కానీ అది ట్రిగర్ పాయింట్. సో యు గాట్ ఎ నేషనల్ అవార్డ్ ఫ్రమ్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, రైట్? ఏంటి అంటే, ఐ డోంట్ నో అబౌట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఏంటి డిఫరెన్స్ ఏంటి ఒరిజినల్ స్క్రీన్ ప్లే? సో there are 3 writing awards in the national awards, bro. One is for original screenplay, one is for adapted screenplay, one is for dialogues. Okay, so original screenplay is basically లేని ఒక కథని మనమే సృష్టించి దానికి ఒక స్క్రీన్ ప్లే రాసి సినిమాగా తీయడం. అడాప్టెడ్ స్క్రీన్ ప్లేస్, ఇప్పుడు ఒక ప్లే, ఒక డ్రామా ఉంది, దాన్ని మనం స్క్రీన్ ప్లేగా అడాప్ట్ చేసుకొని తెరకి తీసుకొస్తున్నాం, అంటే సినిమాగా తీస్తున్నాం. లేకపోతే ఒక బుక్ ఉంది, ఆ బుక్ ని మనం అడాప్ట్ చేసి సినిమాగా తీస్తున్నాం. లేకపోతే లేకపోతే బయోపిక్ ఉంది, ఒక మనిషి లైఫ్ ని అడాప్ట్ చేసుకొని మనము సినిమాగా తీస్తున్నాం, అంటే దట్ ఈస్ కన్సిడర్డ్ అన్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే. యాక్చువల్లీ ఐ థింక్ అంటే ఆటోబయోగ్రఫీ బుక్ ని అడాప్ట్ చేస్తే అడాప్టెడ్ స్క్రీన్ ప్లే, ఒకరు జీవించిన లైఫ్ ని మనమే ఒరిజినల్ గా స్క్రీన్ ప్లే రాసుకుంటే అది కూడా ఒరిజినల్ స్క్రీన్ ప్లే. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అండ్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే. సో బికాస్ షీలా సాంగ్ ఇస్ నాట్ బేస్డ్ ఆన్ ఎనీ బుక్ ఆర్ ఎనీథింగ్, ఇట్ ఇస్ అన్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే. లైక్ అందాదున్ ఉంది, నాకు ఒరిజినల్ స్క్రీన్ ప్లే దొరికిన ఇయర్ అందాదున్ కి బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే దొరికింది. మన ఆయుష్మాన్ ఖురానా గారి సినిమా ఉంది కదా, సో అందాదున్ వాస్ అడాప్టెడ్ ఫ్రమ్ అ 15-minute ఫ్రెంచ్ షార్ట్ ఫిల్మ్. ఒక 15-minute ఫ్రెంచ్ షార్ట్ ఫిల్మ్ ని వాళ్ళు ఆ సినిమా టైటిల్స్ లోనే వస్తుంది, బేస్డ్ ఆన్ ద షార్ట్ ఫిల్మ్ సో అండ్ సో అని ఒక ఫ్రెంచ్ నేమ్ ఉంటుంది. సో ఒక ఫ్రెంచ్ షార్ట్ ఫిల్మ్ ని తీసుకొని అడాప్ట్ చేసుకొని స్క్రీన్ ప్లే రాసుకున్నారు కాబట్టి దానికి అడాప్టెడ్ స్క్రీన్ ప్లే వచ్చింది. సో అది తేడా. డూ యూ ఫాలో దిస్ స్ట్రక్చర్ అలాట్, 3 arc స్ట్రక్చర్, 5 beat స్ట్రక్చర్ when you're writing the story? And nothing bro, nothing. నాకు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి మై డ్రీమ్ వాజ్ ఆల్వేస్ రైటర్ అవ్వాలి, ఫిల్మ్ మేకర్ అవ్వాలి. దిస్ వాజ్ ఆల్వేస్ ద డ్రీమ్. సో వెన్ ఐ వాజ్ ఇన్ మై mid-20s, early 30s, ఎస్పెషలీ యాక్టర్ అయిన తర్వాత ఈ కొన్ని స్క్రీన్ రైటింగ్ బుక్స్ చదువుదాం అందరూ చెప్తున్నారు కదా అదే చెప్పి ఫస్ట్ ఒక బుక్ కొన్నా. సమ్ ఏదో క్యాట్ మీద ఒక బుక్ ఉంటుంది కదా, హూ బిల్డ్ ద క్యాట్, సేవ్ ద క్యాట్, ఒక స్క్రీన్ ప్లే రైటింగ్ బుక్ ఉంటుంది. అదొక బుక్ అమెజాన్ లో కలిసి ఆర్డర్ పెట్టా. అదొక బుక్, ఇంకొక ఫేమస్ స్క్రీన్ రైటింగ్ బుక్ ఒకటి ఉంటుంది, హౌ టు సెల్ యువర్ స్క్రీన్ ప్లే, హౌ గుడ్ ఇస్ యువర్ స్క్రీన్ ప్లే, ఏదో బుక్ ఉంటుంది బ్రో. రెండో ఆర్డర్ పెట్టా, చదువుదాం స్టార్ట్ చేశా. ఒక 10 pages కల్లా ఏం అర్థమైందంటే, నేను ఈ టైప్ ఫిల్మ్ మేకర్ కాదు, అట్లీస్ట్ దిస్ నాట్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ ఐ వాంట్ టు బి.
ఇది చదివితే నాలో ఒక రిజిడిటీ వచ్చేస్తుంది, ఒక టెంప్లెట్ అప్రోచ్ విచ్ ఇస్ నాట్ రాంగ్. దట్ టెంప్లెట్ అప్రోచ్ ఫాలోయింగ్ దోస్ రూల్స్ make you the biggest blockbusters. It's not at all wrong. I'm not for a second not recommending it or saying don't follow it. But I very quickly realized I have my own grammar. I have my own way of seeing things. I have my own perspective. Okay. That is my individuality. That is my uniqueness. ఆ యూనిక్నెస్, ఆ ఇండివిజువాలిటీ నుంచి పుట్టే కథలు కొన్నిసార్లు హిట్ కావచ్చు, ఫ్లాప్ కావచ్చు, బట్ అట్లీస్ట్ దే విల్ బి యూనిక్. ఇట్ విల్ హ్యావ్ అన్ ఐడెంటిటీ, ఇట్ విల్ హ్యావ్ అ యూనిక్ వాయిస్. అదొక అట్టర్ టెరిబుల్ సినిమా అయినా సరే ఐ నో దట్ అదే స్క్రీన్ ప్లే ఇంకొకరికి ఇస్తే వాళ్ళు అలా తీరు, వేరేలాగా తీస్తారు. అట్లీస్ట్ నాకన్నా ఒక యూనిక్నెస్ ఉంటుంది. సో ఐ సెడ్ ఇది వద్దు, మనకి సెట్ కాదని చెప్పి లిటరలీ 10 pages చదివా. వీళ్ళు మొత్తం బ్రెయిన్ వాష్ చేసి మనకున్న ఒరిజినాలిటీ అన్ని తీసేసి బయట పెట్టేస్తారు, వద్దులేని అనిపించింది. బట్ నేను ఇప్పటికీ వింటున్న వాళ్ళకి ఏం చెప్తానంటే, ఇఫ్ యూర్ ఫిల్మ్ మేకింగ్ ఆస్పిరెంట్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ అ స్టోరీ లైక్ అ చీలా సోహు ఆర్ సే ఐ డోంట్ నో సే మత్తు వదలరా, పెళ్లి చూపులు, ఇఫ్ ఆటోమేటిక్లీ అంటే చీలా సో అంటే నేను బిల్డప్ ఇవ్వడానికి కాదు కానీ ఇట్ ఈస్ ఏ యూనిక్ ఫిల్మ్. ఇట్ డజంట్ ఫాలో ఎనీ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్, ఎనీ రూల్ బుక్, నథింగ్. So if you want to tell unique stories like that, if that is your excitement, your life and your career is going to be very hard. It will be a struggle. Okay, because end of the day, how soon you can make your first 100 crore movie will settle your career, will establish you. It will make your career easy. But if that is not what you're looking for, your career will always be long and hard. Every time you think of a story, it will take time and it will be difficult for you to convince 150 people to come together and make that movie with you. నాకు అది పర్లేదు, అయినా నాకు ఇలాంటి ఫిల్మ్ మేకర్ గానే కావాలి అనేది మీ ఇన్స్పిరేషన్ అయితే, అది ప్రాక్టికల్ గా ఇట్స్ నాట్ ఐడియల్. ఐ వుడెంట్ రికమెండ్ ఇట్ టు ఎనీబడి. బట్ ఇఫ్ దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ యూ వాంట్ టు బి, దెన్ డోంట్ రీడ్ దిస్ బుక్స్. బట్ ఇఫ్ యూ టేక్ జాయ్ ఇన్ టెలింగ్ అ మాస్ స్టోరీ, ఆ సినిమా చూడడం నాకు చాలా ఇష్టం. If you take joy in telling a mass story, if you want to make commercial format masala cinema, if you want to become a big filmmaker, if you want to become a 300-400 crore filmmaker, if you want to get a 30-40 crore salary, read these books. Okay. It will help you. It will refine your writing. It will help you understand how to structure a story in a way that biggest percentage of the population will like it. Okay. There will be a certain ప్రెడిక్టబిలిటీ అనేది మరీ ప్రెడిక్టబుల్ గా ఉంటే ప్రాబ్లం. ఒక లైన్ లోపల ఉంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ కంఫర్టింగ్ ఫర్ ది ఆడియన్స్. ఇట్ ఈస్ దే లైక్ ఇట్, దే ఎక్స్పెక్ట్ సంథింగ్, యు ఆర్ డెలివరింగ్ ఇట్ టు దెమ్ ఇన్ విత్ అ పంచ్. సో దెన్ దీస్ బుక్స్ హెల్ప్. సో ఐ థింక్ దట్ ఈస్ ద వన్ అడ్వైస్ ఐ విల్ గివ్ టు పీపుల్ లిస్నింగ్ టు దిస్. అంటే అడ్వైస్ ఇచ్చేంత సీన్ లేదు, ఎక్స్పీరియన్స్ అంతే. ఇఫ్ వి కంపేర్ మీ స్టోరీ రైటింగ్స్ చూస్తే వెరీ క్యూట్ అండ్ సెటిల్డ్, లే బ్యాక్, చూసి ఒక పాప్కార్న్ తింటూ ఇట్లా చూసే లైన్స్ రాసుకుంటారు కదా, అంటే ఈ కాన్వర్సేషన్ రాసుకుంటారు కదా. వే డు యూ ఫైండ్ ఇట్? అంటే లైక్ మీకు ఎక్కడ ఓన్లీ వన్ స్క్రిప్ట్ లైక్ దట్ అండ్ దట్ వాస్ చీలా సో. I don't have another story. I don't know, గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన తర్వాత అలా ఉండదు అని అనుకున్నాను. అస్సలు కాదు గర్ల్ ఫ్రెండ్, అస్సలు కాదు. I literally only had one చీలా సో. Okay. But it makes you something else. Always everybody thinks that is the only thing I can make. Yeah. I don't have another story. Na Dikshit garni kalsinappudu kuda. My second film was also a popcorn film. It's like a fun film. But that wasn't my story. It was again, that is an adapted screenplay. For example, we adapted that screenplay from an original French film. It's an official remake. So it wasn't my own story. నా దగ్గర ఉన్న స్టోరీస్ అయితే నా దగ్గర ఇంకొక స్టోరీ కూడా అలాంటిది లేదు. Okay. సో అందరు నా దగ్గరికి వెళ్ళి మీరు అలాంటి స్టోరీసే కదా తీస్తారంటే, కాదండి ఇంకొకటి కూడా లేదండి అంట. సో అది ఎక్కడి నుంచి వస్తాయంటే, యాక్టర్స్ వచ్చి నాకు ఐ వాంట్ చీలా సో కైండ్ ఆఫ్ స్టోరీస్ ఏమైనా చేస్తారా నాతో ఇట్లా, లైక్ డెఫినెట్లీ బికాజ్ దిస్ ఇండస్ట్రీ రన్స్ లైక్ దట్ కదా. తమిళ్లో కూడా ఒకరు చీలా సోనే రీమేక్ చేస్తారని కూడా అడిగారు. బట్ అంతకన్నా ద మోస్ట్ కామన్ రియాక్షన్ ఐ గెట్ వెన్ ఐ గో టు ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్ అండ్ పిక్చర్ స్టోరీస్, అదేంటి మీరు చీలా సో లాంటి స్టోరీ చెప్తారనుకుంటే ఇలాంటి స్టోరీ చెప్పారేంటి అనేది. నేను ఏం చేస్తానండి, నా దగ్గర అలాంటి స్టోరీ ఇంకోటి లేదండి అంట. సో అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఫ్రమ్ ద సేమ్ ప్లేస్ ఐ గెట్ ఆల్ మై అదర్ స్టోరీస్. ఆర్గానిక్లీ యూ ఫైండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అండ్ యూ స్టార్ట్ డెవలపింగ్. సో ద సేమ్ వే ఐ డెవలప్ చీలా సో, ఐ డెవలప్ మై నెక్స్ట్ మూవీ విచ్ ఇస్ అ వెరీ వెరీ, అంటే చీలా సోకి దానికి అసలు ఒక కనెక్షన్ కూడా ఉండదు. ఇట్స్ అ వెరీ సీరియస్ ఫిల్మ్ అబౌట్ ద నేచర్ ఆఫ్ వైలెన్స్, రైట్? ఇట్స్ లైక్ మెంట్ టు ఎక్స్ప్లోర్ ద నేచర్ ఆఫ్ వైలెన్స్.
So yeah, it's like, so how these stories develop is the same process. So what can I say? కమింగ్ టు గర్ల్ ఫ్రెండ్ ఒకసారి అంటే నాకు ట్రైలర్ చూసే మాట్లాడు బికాస్ ఐ డోంట్ నో ఎనీథింగ్ కదా. Correct. సో ఇట్స్ నాట్ అబౌట్ వైలెన్స్, ఇట్స్ అబౌట్ ద హ్యూమన్స్. ఒక్కొక్కరి ఈగో ఫాల్ట్స్ ఆర్ ఎల్స్ నేనేమనుకుంటున్నానో అవతల పర్సన్తో చెప్పడం, అవతల పర్సన్ ఏమనుకున్నారో నేను రిసీవ్ చేసుకోవడం. ఇట్స్ ఆల్ అబౌట్ రిలేషన్షిప్ కదా. మీ పెర్స్పెక్టివ్ ఎలా చూసారు ఒక అబ్బాయి అమ్మాయి లవ్ని? అండ్ ఈ ఫ్యూ ఇయర్స్లో నుంచి ఇట్స్ జగ్లింగ్. ఒక 2 persons అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకుంటే వాళ్ళకి ఒక బ్రేకప్ వస్తే థర్డ్ పర్సన్ విల్ ఎంటర్, దే విల్ షేర్ దిస్ థింగ్స్ టు అదర్ పర్సన్, అండ్ ఈ గర్ల్ వాళ్ళకి దగ్గర అవుతారు అండ్ ఈ బాయ్ ఇంకొక దగ్గర అవుతారు, అండ్ దీస్ 2 peoples ఆర్ సేమ్ ఇన్ రిలేషన్షిప్. దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ హ్యాపెనింగ్. అండ్ నాకు సేమ్ పిక్చర్ మీకు ఇప్పుడు ఒక ట్రైలర్ లో చూస్తే దీస్ 2 guys ఆర్ స్ట్రగ్లింగ్, థర్డ్ పర్సన్ ఎంటర్ అట్లా. మరీ ట్రైలర్ ని నమ్మకండి. కొంచెం ట్రైలర్ లో ఒకటో రెండో చీట్ కట్స్ ఉన్నాయి. ఓకే, అంటే వేరే సీన్ లో ఉన్న ఒక డైలాగ్ ని ఇంకో సీన్ లో ఉన్న ఒక డైలాగ్ తో కలపడం, ఇలాంటిది 2-3 చోట్ల జరిగినాయి. జస్ట్ లైక్ ఐ సెడ్ మిస్ డైరెక్ట్. బట్ యా, మరీ ట్రైలర్ నమ్మకండి. బట్ వాట్ వాజ్ యువర్ ఇనిషియల్ క్వశ్చన్? ఫస్ట్ ఏం అడిగారు? అంటే మీ ఇప్పుడున్న లవ్ ని ఏ పర్స్పెక్టివ్ లో చూస్తారు? ఆనెస్ట్లీ ఈ సినిమా అప్రోచ్ వరకు చెప్తా. ఈ సినిమా అప్రోచ్ ఎప్పుడు ఇవాళ జరుగుతున్న రిలేషన్షిప్స్ ని నేనే పర్స్పెక్టివ్ లో చూస్తున్నాను అని జనరలైజ్ చేసి రాసిన కథ కాదు. ఓకే, ఇట్ వాజ్ a very conscious intention and a conscious decision was, I believe that when you're making these kind of movies, not other kind of movies, but when you're making a very personal character driven drama, I believe the more personal you are, the more universal it is, right? If you try to make it universal, it will never be universal. But if you make it very real, relatable and very, very personal, then everybody relates to it. Okay, I believe in that. So the first thing I told myself was, generalize చేసి ఈ రోజుల్లో ఇలాంటి రిలేషన్షిప్స్, అమ్మాయిలు అబ్బాయిలు, ఈ పర్స్పెక్టివ్, ఈ థాట్ నా మైండ్ లోకి రాలేదు. భూమా, విక్రమ్, ఈ ఇద్దరు మనుషుల మధ్య జరిగిన స్టోరీ, దట్ వాస్ ఆల్వేస్ మై పర్స్పెక్టివ్. సో ఇట్ వాస్ నెవర్ ఈ రోజుల్లో జరుగుతున్న రిలేషన్షిప్స్ ని నేనే దృష్టికోణంతో చూస్తున్నా అనేది అయితే లేనే లేదు. భూమా, విక్రమ్ వీళ్ళ స్టోరీని ఆనెస్ట్ గా చెప్తాం. ఈ స్టోరీ ఎంత పర్సనల్ గా తీస్తే అంత యూనివర్సల్ అవుతుంది. బికాస్ ప్రతి ఒక్కరికి ఎక్కడో కనెక్టింగ్ పాయింట్, ఒక రిలేటబుల్ పాయింట్ ఉంటుంది. వాళ్ళ టేక్ వేస్తే బయటికి వెళ్తారు. మనం ఏమి చెప్పకూడదు, నా దృష్టిలో ఇవాళ ఇలా ఉంటున్నారని ఏమి చెప్పకూడదు. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారని చెప్తే చాలు. ఇవాళ ప్రతి ఒక్కరు ఎలా ఉంటున్నారో దాన్ని బట్టి వాళ్ళ టేక్ అవేస్ ఉంటాయి అనేది పర్స్పెక్టివ్. సో హౌ ఐ రోట్ ద గర్ల్ ఫ్రెండ్, హౌ ఐ కన్సీవ్ ద గర్ల్ ఫ్రెండ్ అండ్ ద క్యారెక్టర్స్ వాస్ దిస్ వే. సో బీయింగ్ ఎన్ యాక్టర్ మీకు ఈజీ అయిందా డైరెక్షన్? అంటే లైక్ టు మీ జెన్యూన్ ఎమోషన్ ని వాళ్ళకి ట్రాన్స్లేట్ చేయడానికి? I'd like to think, I don't think you need to be an actor to be able to direct your actors well. Does it help? Of course it does. For me personally, where it helps is I have a lot more empathy for my actors, because I have also been in front of the camera. I have also been in those situations. So in certain situations, ఎప్పుడు యాక్టర్ గా పని చేయని డైరెక్టర్స్ కి లేని కొన్ని ఇన్సైట్స్ నాకు ఉంటాయి. దానివల్ల నా యాక్టర్స్ పై నాకు ఒక ఎంపతి ఉంటుంది. I think that is the one advantage that I got from being an actor and then becoming a director. Also, it helps me understand what an actor feels and what they're going through when they're standing in front of a camera just before action. So it helps me deal with them a little better. And as such, as a human being, I am more observant than judgmental. I observe, I try to understand behavior than judge somebody. Because of which, I'm perceptive about how people are. So I have this advantage of, with each actor, ఏ బటన్స్ పుష్ చేయాలి, ఏది పుష్ చేయకూడదు, వాళ్ళని ఎలా కంఫర్టబుల్ చేయాలి, ఏ స్టైల్లో డైరెక్ట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ అవుట్పుట్ వస్తుంది అనేది ఒక్క 2-3 షార్ట్స్ లోనే అర్థమైపోద్ది. సో ఐ థింక్ దీస్ ఆర్ ద థింగ్స్ which is helpful because I became a director after being an actor. But otherwise, అదొక పెద్ద యాడెడ్ అడ్వాంటేజ్ అని అయితే చెప్పను. అడ్వాంటేజ్ ఉన్నాయి, బట్ అది లేకపోయినా చాలా అమేజింగ్ గా డైరెక్ట్ చేసే గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఉన్నాయి. సో హౌ ఇంపార్టెంట్ విజువల్ గ్రామర్ ఫర్ ద ఫిల్మ్ అంటే ఎనీ ఫిల్మ్, ఆఫ్ కోర్స్, ఎస్పెషలీ a film, see, when you're making a film like Manmohan 2, for example, the aesthetic grammar is very important.
because we're trying to make a good looking film. లుకింగ్ ఫిలిం. It is one of the priorities. We want to show people looking good. They're trying to create a certain vibe. We're not making a personal film ala kaadu, and we are trying to our story ne mari universal, and it's not like a mass masala movie, but our story ni enta broad audience ki present cheyocho anta broad audience ki present cheyalani. So one of the things is make it look good, right? So the aesthetic grammar was very important for Manmadhuru too. Whereas when it came to Chila So, the narrative grammar of the visual is more important. When it came to the girlfriend, the narrative grammar of the film is more important than the aesthetic grammar. In fact, it was very important that we didn't have too much of an aesthetic grammar. Because it runs on emotion కాబట్టి. Correct. So for me, it is I'm trying to create real emotions. I'm trying to create life with a story like The Girlfriend. సో అప్పుడు నేను ప్రతి ఫ్రేమ్ మరీ స్టైలైజ్డ్ గానో, మరీ ఫ్యాబ్రికేటెడ్ గానో, మరీ ఎస్థెటిక్ గానో ఉంటే ఎక్కడో అది సబ్ కాన్షియస్లీ మనకు గుర్తు చేస్తూ ఉంటది, ఇది సినిమా, ఇది సినిమా, ఇది సినిమా. ఎక్కడో ఒక సీన్ చూస్తున్నప్పుడు బా ఎంత బ్యూటిఫుల్ లొకేషన్, లేకపోతే ఎంత మంచి సెట్ వేసారు, లేకపోతే ఎంత బాగుంది కాస్ట్యూమ్ అంటే ఆ సినిమాని గుర్తు చేస్తున్నాం. కొన్ని సినిమాలు అది చేయాలి, అది అప్రిషియేట్ చేయాలి. కొన్ని సినిమాలు అది అసలు గుర్తుకి రాకూడదు. సో ఇది ఆ టైప్ సినిమా. సో ఇక్కడ ఏస్థెటిక్ గ్రామర్ కన్నా నేరేటివ్ గ్రామర్ ఇంకా ఇంపార్టెంట్. అంతకన్నా ఏస్థెటిక్ గ్రామర్ మరీ స్టైలైజ్డ్ గా ఉండకపోవడం ఎక్కువ ఇంపార్టెంట్. సో ద హోల్ ఐడియా వాస్ దట్ నో విల్ ప్రెజెంట్ దిస్ యాజ్ రియల్ as possible, as rooted as possible, be it the costumes. So in a film like this, when it's a character driven drama, right? Especially in a film like this where the protagonist is a very introverted girl, she does speak, అసలు మాట్లాడదనే కాదు కానీ తన కంఫర్ట్ ఉన్న సర్కిల్స్ లో మాట్లాడుతుంది. ఆ కంఫర్ట్ కి బయటకు ఉన్న సర్కిల్స్ లో తన ఫీలింగ్స్ ని ఎలా చెప్పుకోవాలో తనకు అర్థం కాదు, ఆ టైప్ అమ్మాయి. సో ఈ సినిమాలో డ్రామా మొత్తం జరిగేది ఇక్కడ యాక్టర్స్ కళ్ళలో జరుగుతుంది డ్రామా. సో ఈ టైప్ సినిమాలో నా విజువల్ గ్రామర్ ఏంటంటే ఒక షార్ట్ డ్యూరేషన్ చేసుకుంటున్నప్పుడు ఈ సీన్ లో ఎంత త్వరగా నేను క్లోజ్అప్ కి వెళ్ళొచ్చు, ఇస్ వాట్ ఐమ్ థింకింగ్ అబౌట్ కాన్స్టెంట్లీ. సో ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, అండ్ there has to be a certain meaning to each camera movement. How am I underlining an emotion? How am I do you write అంటే like on the bound script వెళ్ళేటప్పుడు ఈ some specific things I write, some specific things I write the camera movement and things like that. Most things I don't, I keep it in my mind, because I also like giving my scripts to people to read like a story. So మరీ ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతే, so this is something I keep. I've already seen the film in my head with short division, right, with RR. So I remember it, and every day before shoot that night I will revise it again. Okay, రేపు తీయబోయే సీన్ ఇది, అందుకే నా ఇన్సోమ్నియా అయిపోతాను, నిద్ర రాదు నైట్ అంతా. మళ్ళీ పొద్దునే లేచి అసలు నిద్ర లేకుండా షూట్కి వెళ్ళిపోతా. సో ఐఎమ్ కాన్స్టెంట్లీ థింకింగ్ రేపు ఉన్న సీన్ ని, ఇప్పుడు నాకు లొకేషన్ కూడా తెలుసు, షార్ట్ డివిజన్ ఏం ఉండాలి, ఎక్కడ ఏ కెమెరా మూవ్మెంట్ ఉండాలి. లైక్ ఈ సినిమా ఉంది, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ సినిమా ఉంది. గర్ల్ ఫ్రెండ్ సినిమాలో ఏదో ఒక పర్టికులర్ పాయింట్ లో మేబీ ప్రాబబ్లీ అరౌండ్ 20-25 minutes into the film, I don't want to say who, I don't want to say why, because I don't want it to be a spoiler, but there is a particular moment in the film 20-25 minutes in where the camera, which is just below eye level of a character, slowly goes up like this and looks at that character from top down. ఆ ఒక్క షాట్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ద కెమెరా నెవర్ గోస్ బిలో ది ఐ లెవెల్ ఆఫ్ ద క్యారెక్టర్. హర్రా హిస్ అని చెప్పాలి, బట్ దట్ క్యారెక్టర్. సో నౌ వై ఆర్ వి డూయింగ్ దిస్ నౌ? ఇది జనాలకి అది నోటీస్ చేస్తారా? చెయ్యకూడదు. చేస్తే డైరెక్టర్ కెమెరామెన్ గుర్తుకొస్తారు, అది చెయ్యకూడదు. బట్ వాట్ ఆర్ వి ట్రైంగ్ టు అచీవ్? వీఆర్ ట్రైంగ్ టు అచీవ్ దట్ ఐ హావ్ బీన్ షోయింగ్ యువర్ క్యారెక్టర్, అండ్ దెన్ సడన్లీ ఫ్రమ్ అ సర్టన్ పాయింట్, as an audience you always see the character like this. It is causing a certain perception of that character. It is helping build certain perception of that character. It is helping me guide your perspective of that character. Seriously, నిజంగా కదా, ఒక కెమెరా యాంగిల్ తో కూడా మన ఒక క్యారెక్టర్ యొక్క absolutely వాళ్ళ థింకింగ్ ని మనలో నెగటివ్ చేయొచ్చు, అండ్ యాజ్ ఇట్ ఈస్ absolutely పాజిటివ్ కూడా చేయొచ్చు. So it's that kind of film where the camera work is more important for how narrative it is, how it is adding to the narrative, how it is helping me tell the story most effectively, how it is helping me amplify or underline an emotion most effectively. So yeah, అది అంటే మరీ కన్ఫ్యూజింగ్ ఆన్సర్ ఏమైనా ఇచ్చానా? కాదు. ఓకే, బట్ ఇప్పుడు నాకు ఒక ఇంటర్వ్యూనే
గెస్ట్ అంతా చెప్తారు కదా, ఎక్కడో దగ్గర నాకు వాళ్ళు బోర్ కొట్టకూడదు అన్నప్పుడు కట్ చేయాలంటేనే నాకు నచ్చదు, బికాస్ ఇది జెన్యున్ గా ఉండాలనిపిస్తుంది. ఒక ఫిలిం చేసేటప్పుడు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక్క సెకండ్ కూడా కట్ చేయాలనిపించదు. జెన్యున్ గా చెప్పాలంటే ఒక సెకండ్ కూడా కట్ చేయాలనిపించదు. బట్ ఎడిట్ టేబుల్ లో కూర్చునేటప్పుడు ఎడిటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇలా కొట్టుకుంటారు. ఎండ్ ఆఫ్ ద డే బికాస్ ఆఫ్ ఆడియన్స్ సినిమా మంచి కోసం నచ్చాలి అంతే. బట్ ఒక పెర్స్పెక్టివ్ లో మీకు ఏమనిపిస్తుంది, అరే ఇంత ఫైట్ చేస్తాం, ఆ షార్ట్ తీయడానికి ఇంత కష్టపడ్డాను, నా ఫేవరెట్ ఇది, లేదంటే ఇది అవసరం లేకపోయినా ఇది ఉండాలి, ఈ ఫైట్ వార్ ఏం జరుగుతుంది? ప్రతి సినిమాలో జరుగుతుంది. ఇట్స్ వెరీ కామన్. అండ్ దాంట్లో బ్యూటీ ఏంటంటే వీఆర్ ఫ్యామిలీ. అందరూ కలిసి ఆర్గ్యూ చేసి డిబేట్ చేసేది సినిమా మంచి కోసమే. ఎవరి వాళ్ళ పర్స్పెక్టివ్ లో ఇది సినిమా మంచి కోసం ఉంది కాబట్టి, అందరికి ప్యాషన్ ఉంది కాబట్టి నిజాయితీగా ఫైట్ చేస్తాం. ఆ ప్రతి సినిమాలో జరుగుతుంది. కొన్ని సినిమాల్లో ఏంటంటే కొంచెం నాస్టీ అయిపోద్ది. ఓకే, లక్కీలీ నేను చేసిన 3 సినిమాలు ఇట్ నెవర్ గాట్ నాస్టీ. దే వర్ ఆల్ వెరీ డీసెంట్ పీపుల్. లైక్ అరవింద్ సార్ ఇస్ అన్ అన్బిలీవబ్లీ డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్ హ్యూమన్ బీయింగ్. నాకు కొన్నిసార్లు ఆయన్ని చూస్తుంటే ఎప్పుడు అరే ఆయన ఏజ్ లో నేను ఉన్నప్పుడు నేను ఈ మనిషిలో ఉంటే మాత్రం 50% ఆఫ్ దట్ మ్యాన్ ఉంటే మాత్రం ఐ ఫీల్ లైక్ ఐల్ బి అ గుడ్ హ్యూమన్ బీయింగ్. బికాస్ he treats, I'm a bacha bro, I'm just making my 3rd film, but the dignity and the respect with which he treats me is not at all needed. But he's an amazing human being that way. So when it's that, when there is a warm family unity and we're all fighting for the betterment of the film, it happens in every single film. So మీరు చెప్పినట్టు ఇలాంటి షార్ట్లు తీసి అరే ఇది తీయమంటారు ఏంటి అనేది ప్రతి డైరెక్టర్ కు ఉంటది. కొన్ని ఏదో ఒక పాయింట్ లో సరేలే అని మనమే కన్విన్స్ అయిపోతాం. కొన్ని అరే కరెక్టే, యాక్చువల్లీ వాళ్ళు చెప్పేది ఇది ఉండకూడదు అని మనకు కూడా రియలైజేషన్ వస్తుంది. కొన్నిసార్లు ఎందుకో తెలియదు, కొన్నిసార్లు యూ విల్ ఫైట్ టిల్ ది ఎండ్ బికాస్ యూ రియలీ ఫీల్, బికాస్ ఆఫ్టర్ సర్టన్ పాయింట్ యూ స్టార్ట్ ఫీలింగ్ లైక్ ఓకే, ఇస్ ఇట్ రియలీ ఇంపార్టెంట్, ఇస్ ఇట్ అబ్సల్యూట్లీ నెసెసరీ, అండ్ దెన్ సమ్ టైమ్స్ యూ థింక్ ఇది తీయడం వల్ల డ్యామేజ్ ఏమైనా ఉందా. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో ఎనీ డైరెక్టర్ ఇన్ ద వరల్డ్ it is always a difficult process, but you have to, because end of the day మా ఇష్టానికి మేము సినిమాలు తీస్తే ఎవరు చూడడానికి రారు కదా. సో సో కొంచెం ఇట్స్ లైక్ గివ్ అండ్ టేక్. కొంచెం నేను మీకోసం తీస్తా, మీరు కొంచెం నా కోసం చూడండి, ఈ ఒక 10 minutes నా కోసం చూడండి, ఈ ఒక 10 minutes నేను మీకోసం తీస్తా, ఆ టైప్. బట్ when it comes to film like The Girlfriend, it has to be an honest film. It has to be told in as honest a way as possible. So this is that kind of film. సో మీరు చిన్మయ్య గారు is one of the respected couples in industry. By the way, మీరు ఎందుకు ఆ క్వశ్చన్ అడిగారో నాకు తెలియదు. But I also want to say with this film, my producers have been sweet enough to like almost 95-98%. And even that 1 or 2%, it was very healthy discussions. They have been sweet enough to leave everything to me and allow me and enable me to tell my story the way I wanted to say it. So I am very grateful for that. It doesn't happen always, but yeah. So coming to మీరు చిన్మయ్య గారు both are ఒక హానెస్ట్ అండ్ రెస్పెక్టెడ్ కపుల్స్ అని చెప్పొచ్చు ఇండస్ట్రీలో. బట్ బోత్ ఒపీనియన్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? బికాస్ 2 ideologies, 2 individuals. కొంచెం చూసిన అవుట్ ఆఫ్ ద పర్స్పెక్టివ్, హౌ డు యు బ్యాలెన్స్ ఈచ్ అదర్? ఇట్స్ ఆల్వేస్ ద కేస్. నో, మనకి మన వైఫ్ హస్బెండ్ అనేదే కాదు, గర్ల్ ఫ్రెండ్ అనేదే కాదు, ఈవెన్ విత్ అవర్ ఫ్రెండ్స్ ఇట్స్ ఆల్వేస్ 2 different people, 2 different personalities, clash of 2 different ideologies. That's always the case. But when you love somebody, and I am anyway the kind of person where even if I don't love a person, I will always hear them out. I will say what I have to feel. I will never force my views on them. And if I feel like I can't agree with what they're saying, I'll very politely agree to disagree, but respect undali. How do you disagree? Ante like the way you disagree, I just disagree very respectfully. Okay nandi, I agree to disagree with you, ante. You don't have to abuse, you don't have to, I don't know. So I am that kind of a person. Inkokaru kuda alage undalani kuda nenu cheppanu, nenu aa type. So and as far as Chinmay and I are concerned, when it comes to our world views, when it comes to our views on society, when it comes to our views on politics, there is largely a 90-95% match anyway. There is a difference in our approaches. Okay. Right? Like I always say, I'm more like a Gandhi follower, she's more like a Bose follower. And I feel the world needs all kinds of people. That's what makes the world an interesting place. నేను ఇలా ఉంటున్నానని ఎదుటివాడు కూడా అలాగే ఉండాలంటే అది తప్పు. నాకు 100% తెలుసు నేనే కరెక్ట్ అంటే కూడా తప్పు.
ఆ ఒక్క క్షణంలో మీకు చాలా బ్లైండ్ గా అనిపించవచ్చు నేనే కరెక్ట్ అని, బట్ యూ హ్యావ్ టు ఆల్వేస్ లీవ్ రూమ్ ఫర్ దట్ థాట్ ఇన్ యువర్ మైండ్ దట్ ది అదర్ పర్సన్ ఫీల్స్ ద సేమ్ వే అబౌట్ వాట్ హీ ఆర్ షీ థింక్స్. అండ్ హూ నోస్, their situation is different, my situation is different. So adunte chalu, you can get along well with anybody. And especially when two people like Chinnu and me, one, they have a lot of love and respect for each other. Two, like I said, most of our views are common. It's not very difficult at all. I mean, how much emotional intelligence important in relationship according to you? I think it's extremely important. I think it is extremely important to be able to look in the eyes of the person you are in a relationship with and understand what they are going through, especially when they're going through something because of you. And that comes with empathy, that comes with emotional intelligence. I think it's extremely important. And hopefully nobody is born with emotional intelligence. We have to develop it, we have to grow it. So I am constantly asking myself how I can be a better partner to my wife. I know I have many flaws, she has her flaws, nobody is perfect. And she is willing to accept my flaws, I am willing to accept hers. ప్రతి ఒక్క మనిషికి కొన్ని నాన్ నెగోషియబుల్ ఫ్లాస్ అని ఉంటాయి, నాకు కొన్ని ఉన్నాయి. అవి నా భార్యలో లేదు అన్నప్పుడే నేను ప్రేమించాను, అందుకే పెళ్లి చేసుకున్నాను. అవి ఉండుంటే నేను అసలు ముందుకెళ్ళేవాడినే కాదు. సో అవి పక్కన పెట్టేస్తే కొన్ని ఉంటాయి మనకి నచ్చవు, వాళ్ళకి కొన్ని మనలో నచ్చవు. బట్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్ వెన్ యూర్ ఇన్ లవ్ విత్ ద పర్సన్, రైట్? అండ్ అక్కడ వీళ్ళు నాకు ఎలా కావాలో నాకు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మారాలని అనుకుంటే మాత్రం చాలా కష్టం. దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. ఇంకో అది ఒక వైఫ్ అయినా కావచ్చు, హస్బెండ్ ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే మరి ఇట్ విల్ ఆల్వేస్ ఎండ్ బ్యాడ్లీ. ఏదో ఒక పాయింట్ లో ఫ్రస్ట్రేషన్ బర్స్ట్ అవుట్ అవుతుంది. ఒక హస్బెండ్ అయినా సరే వైఫ్ ని మరీ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తే, మనుషులు బ్రో, ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, ఒక యూనిక్నెస్ ఉంటుంది. For too long a stretch of time, if you keep forcing them to be some other person than who they are, just so that you can be in love with them, first of all, in my opinion, it is not even love. It is something else, but it's not love. I don't know the word for it. Because if you truly love somebody, you won't want to do that to them. Secondly, at some point, they'll burst. Our frustration is ఏదో ఒక tipping point వస్తుంది. So as long as you don't try to force each other to change, as long as you don't control the other person, it's very easy to get along well with anybody. అది కూడా కరెక్టే. ఎస్, కాదు ఇప్పుడు love people for who they are, and it's easy to do it when it's convenient, do it when it's inconvenient. That's the biggest subject in the world. నాకు తెలిసి అండర్స్టాండింగ్ ద అదర్ హ్యూమన్, అండర్స్టాండింగ్ their feelings, అది కొంచెం ఇంకా కష్టమైనది. ప్రతిసారి మేబీ ఇట్స్ లైక్ ఐ హావ్ వన్ సింపుల్ hack. Okay, every time, say my wife, I don't know how she deals with things that she gets irritated about me, but if there is something, for example, she did at home or something she said to me and I'm irritated by it, I go alone and I ask myself, you're going to react. If నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అదే రియాక్షన్ రేపు తను నీకిస్తే అది ఓకే విత్ ఇట్. ట్రీట్ హర్ హౌ యూ వుడ్ లైక్ టు బి ట్రీటెడ్ బై హర్. దట్ ఈస్ మై సింపుల్ హ్యాక్. నాకు లేదు, తను నాకు ఇది చేస్తేనో చెప్తేనో నాకు నచ్చదు అంటే ఆ రియాక్షన్ ఇవ్వను. తను నాకు చేస్తేనో నచ్చితేనో కూడా ఇది ఫైరే కదా, నేను తీసుకుంటా దాన్ని అంటే నేను వెళ్ళి పద్ధతిగా చెప్తాను. సో ఆ టైప్ నేను, అంతే. ఓకే, అర్థమైంది, ఫార్ములా అర్థమైంది. ఇంకొకటి, ఇది నిజమా అసలు మీరు డబ్బింగ్ చెప్పారా దేనికి? పవర్ రేంజర్స్ కి. నిన్నే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. వికీపీడియా చూసి ఏంటినా సరేగా, నిన్న కూడా ఎవరో వికీపీడియా చూసి పవర్ రేంజర్స్ కి డబ్బింగ్, తమిళ్లో డబ్బింగ్ చెప్పారు బ్రో. యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే నేను డబ్బింగ్ చెప్పిన వర్షన్ ఫస్ట్ టైం పవర్ రేంజర్స్ ఇండియాలో ప్లే చేసిన వర్షన్. ఆ వర్షన్ ఇప్పుడు యూట్యూబ్ లో లేదు, మళ్ళీ తమిళ్. మళ్ళీ కొన్నేళ్ల తర్వాత ఇంకో తమిళ్ ఛానల్లో మళ్ళీ డబ్బింగ్ చేసి వాళ్ళు రిలీజ్ చేశారు. ఐ థింక్ వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు పాత వర్షన్ ని తీయించారు యూట్యూబ్ లో నుంచి. సో నేను డబ్బింగ్ చేసిన వర్షన్ అయితే యూట్యూబ్ లో లేదు. ఇప్పుడున్న వర్షన్ తర్వాత వేరే ఛానల్లో వచ్చిన వర్షన్, వేరే వాళ్ళు డబ్బింగ్ చేసిన వర్షన్. సో యా, బట్ ఐ డిడ్. ఐ వాస్, మీరు చూస్తారా పవర్ రేంజర్స్? ఓ పిచ్చా, ఓకే. సో ఛానల్ బతికింది నా వల్లే అని ఫీల్. పవర్ రేంజర్స్ SPD లో నేను వైట్ రేంజర్, పవర్ రేంజర్స్ మిస్టిక్ ఫోర్స్ లో రెడ్ రేంజర్. బేసిక్లీ మీ జర్నీ ఏంటి ఆ టైం కి? లైక్ పవర్ రేంజర్స్ అండ్ బాంబేలో పని చేస్తుంటే పార్ట్ టైం మోడలింగ్ చేసేవాడిని, యాడ్స్ చేసేవాడిని, టీవీ యాడ్స్. సో అప్పుడు ఏదో ఒక యాడ్ లో నేను బాంబేలో ఒక తెలుగు యాడ్ చేశా. ఏదో మస్కిటో రెపెలెంట్ యాడ్, తెలుగు యాడ్.
సో అది చేసినప్పుడు దాంట్లో నాతో పాటు యాక్టింగ్ చేసిన ఇంకో మనిషి ఆయన కూడా సౌత్ ఇండియన్ అనమాట. సో ఈ సైడ్ మీరు సౌత్ ఇండియన్ అని అడిగి ఈ సైడ్ ఈ డిజ్నీ షోస్ ఇవన్నీ తెలుగు తమిళ్ డబ్బింగ్ ఇక్కడే జరుగుతుంటాయి, మీరు తమిళేనంటే తమిళ్కి డబ్బింగ్ వచ్చి చెప్తారా అని అడిగారు. బాంబేలో ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఓకే, నేనేమో ఎంత త్వరగా 1,50,000 సేవ్ చేసుకోవచ్చో సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసుకొని జాబ్ వదిలేసి ఆ 1,50,000 అయ్యేదాకానో లేకపోతే ఒక 1 year వరకునో విచ్ ఎవర్ ఇస్ లాంగర్ సినిమా ట్రై చేద్దాం, అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ వెతుకుదాం, దొరికిందంటే దొరికింది, లేకపోతే మళ్ళీ వచ్చి జాబ్ చేసుకుందాం అని ఐఎమ్ ట్రైంగ్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ టు సేవ్ 1.5 lakhs. సో వీళ్ళు చెప్తే వీళ్ళు ఏమన్నారంటే నేను సండేనే రాగలుగుతా, నాకు ఫుల్ టైం జాబ్ ఉంది అన్న. సో వాళ్ళ సండే వచ్చి 4 episodes డబ్బింగ్ చెప్పేసి వెళ్ళిపోండి అన్నారు. సో 4 episodes కి ఒక 2 hours 2.5 hours పట్టేది. ఒక ఎపిసోడ్ కి 500 rupees ఇచ్చేవారు. సో ఒక సండే వెళ్ళి నేను 4 episodes డబ్బింగ్ చెప్తే 2,000 వచ్చేది. సో ఇట్స్ లైక్ అరే 2,000 into 4 weeks 4 Sundays in a month 8,000 ఎక్కువ వచ్చేది. అరే సూపర్ కదా, మళ్ళీ పాకెట్ మనీ సేవ్ అవుతుందని చెప్పి వెళ్ళి డబ్బింగ్ చెప్పాడు. అంతకు మించి అక్కడ పెద్ద స్టోరీయే లేదు. కాదు, ఎవరైనా ఆర్టిస్ట్ యాక్టర్ డైరెక్టర్ అవ్వాలనుకున్న ఫస్ట్ బాంబే వెళ్తారా ఏంటి అందరూ? చిచి, నేను ఎంబీఏ చేసిన తర్వాత మై క్యాంపస్ ప్లేస్మెంట్ వాజ్ ఇన్ బాంబే. సో దాని వల్ల నేను ఆర్టిస్ట్ గా కాదు, ఐ యూస్ టు బి an assistant brand manager in Radio City in Bombay. So I was taking care of marketing. I was in marketing. I was not a jockey. So I was taking care of marketing campaigns for the 3 south stations, but from Bombay. Okay. So Hyderabad, Chennai, Bangalore. So I was an assistant manager. So I reported to a guy who was taking care of full, like the zonal manager or whatever. So our type. రివ్యూస్ సీరియస్ గా తీసుకుంటారా మీరు? Yeah, I read everything. I'd be lying if I said I didn't. I read everything. I try to learn from all of them. And yeah, serious గా తీసుకోవడం అంటే ఏంటో నాకు తెలీదు, but I read all of them very sincerely because and I try to take all the feedback and I try to learn from them. And I'm somebody who's like, I try to avoid అని కూడా కాదు, I actively seek out every single review and I read all of them and I process all of them. Why is this necessary? Because మీరు ఒక హానెస్ట్ కథ చెప్పాలనుకున్నారు, దట్స్ యువర్ పర్స్పెక్టివ్. నేను లైన్ ఇలానే చెప్పాలను, ఆ హ్యూమన్ యాక్ట్ అనేది థియేటర్ లో ఇలా చూపించాలనుకున్నది, అది నాకు నచ్చదు, అది నా రివ్యూ అని నేను చెప్పినప్పుడు దట్స్ మై రివ్యూ కదా, అది మీరు ఎందుకు తీసుకోవడం? అంటే మీ కథ వేరు కదా, మీ కథలో ఇది కదా పార్ట్, మీ కథలో యాక్టర్ హీరో ఎనీథింగ్ ఇలానే చెప్తారు, అది అలా జరిగిన సన్నివేశం అలానే చూపించాలనుకుంటా. నేను ఏదో చెప్తా, అక్కడ లిప్ లాగ్ వద్దంట, సీన్ ఎందుకంట, సాంగ్ ఎందుకంట, అవసరం లేదంట, దట్స్ మై రివ్యూ కదా. ఆ టైంలో అఫెండ్ అవరా? అంటే నో, see, end of the day there are 2 elements to this. In an ideal world, I want to make movies, I want to tell stories, and I will tell them and make them however I want and I'll put it out there. Okay. But there is one key element that we are forgetting, which is that somebody needs to put money. Right? And my primary responsibility is to try. You might fail sometimes, you might succeed sometimes, but my primary responsibility is to try and make that money back for everybody in the hierarchy, from exhibitor to distributor to producer. Okay. So there is that involved. So when there is that involved, yes, you try to, ఆ కరప్షన్ ఏదైతే ఉంటుందో అది ఎంతవరకు తగ్గించుకోవచ్చో తగ్గించుకోవాలి, సినిమాని ఎంత ఆనెస్ట్ గా తీయాలో తీయాలి. బట్ ఇప్పుడు కొన్ని సినిమాలు, నేను అదే ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను నేను, యూ కెన్ డివైడ్ ఆల్మోస్ట్ ఆల్ ఫిల్మ్స్ ఇంటూ 2 categories bro. An audience centric approach to film making, a story centric approach to film making. ఈ స్టోరీ చెప్పాలి, మాకు అది ఎలా చెప్పాలో చెప్పాలి అంతే, ఇది ఎవరు చూస్తే చూస్తారు అనేది ఒక అప్రోచ్. ఆబ్వియస్లీ కంప్లీట్లీ అంత ఎక్స్ట్రీమ్ లో ఉండదు, ఎక్కడో మధ్యలోనే ప్రతిదీ ఉంటాయి, కొంచెం కొన్ని ఇటువైపు ఉంటాయి, కొన్ని అటువైపు ఉంటాయి. కొన్ని అరే ఇంత డబ్బులు పెడుతున్నావు, ఈ సినిమా ఆడియన్స్ కి నచ్చాలని తీస్తున్నావు, ఇది గొప్ప సినిమానా బ్యాడ్ సినిమానా అనేది పక్కన పెడితే ఇది ఆడే సినిమాగా ఉండాలి, ఇది ప్రాఫిట్ చేయాలి అనేది ఒకటి. 2 తప్పు కాదు, 2 రాంగ్ కాదు, 2 తప్పు కాదు, 2 ఉండాలి. రెండిటికి బ్యాలెన్స్ ఉంటేనే ఏ ఇండస్ట్రీ అయినా బాగుంటుంది. It is, I remember when Bahubali did well, right? There was so much money in circulation, so many people had made so much profit that so many small films flourished because of it. People had such a surplus on their hands, like that they were willing to invest and take gambles that they wouldn't otherwise take. When we've had a dry year, when the big films haven't done well, you'll notice down the chain everybody doesn't have money, everybody's pockets are tight. So the first thing that will get compromised on is risky cinema. So like ఇప్పుడు రిస్క్ తీసుకునే పరిస్థితిలో నేను లేను, and that cinema gets cut out.
సో ఇఫ్ యూ రిమెంబర్ పోస్ట్ బాహుబలి వీ హ్యాడ్ అ ఫర్టైల్ పీరియడ్ ఆఫ్ 2-3 years వేర్ లిటరలీ నెలకు 2 gems వచ్చేవి తెలుగు సినిమా నుంచి. సో రెండు ఉండాలి. ఆ బిగ్ బడ్జెట్ కమర్షియల్ టెంట్ పోల్ సినిమాలు ఉంటేనే చిన్న సినిమాలు బతుకుతాయి. సో ఈ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ టైప్ సినిమా తీస్తున్నారు అనుకోండి, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యు అండర్స్టాండ్ హూ యూఆర్ మేకింగ్ ఇట్ ఫార్, హౌ పీపుల్ ఆర్ రియాక్టింగ్ టు యువర్ స్టోరీ, ఫీడ్బ్యాక్ ఏముందని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. మీరు ఈ టైప్ సినిమా తీస్తున్నా సరే ఫస్ట్ ఒక క్యూరియాసిటీ ఉంటుంది. మనం కథ తీసి బయట వదిలేము, దానికి ఎలా రియాక్ట్ అవుతున్నారో ఒక క్యూరియాసిటీ ఉంటుంది. రెండోది, ఎవరైనా మంచిగా చెప్తే అంతకన్నా సంతోషం ఆనందం ఈ ప్రపంచంలో ఉండదు. ఎవరైనా తిట్టుకుంటే చింపేస్తే అంతకన్నా బాధ ఏమి ఉంటది, కానీ అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఎప్పుడు రివ్యూస్ చదువుతానంటే, ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా కథ రాసేటప్పుడు కాదు, నెక్స్ట్ సినిమా కథ రాసేటప్పుడు అది ఆనెస్ట్ గా రాయాలంటే ఇదంతా మైండ్ లో ఫ్రెష్ గా చూసి మైండ్ లో పెట్టుకొని రాస్తే పనికిరాదు. అన్లెస్ యూఆర్ మేకింగ్ ఆడియన్స్ సెంట్రిక్ సినిమా, దెన్ అప్పుడు మంచిది. బట్ ఇఫ్ యూ ట్రైన్ టు మేక్ అ స్టోరీ సెంట్రిక్ ఫిల్మ్, అప్పుడు వెళ్ళి చదివి ఇదంతా మైండ్ లో పెట్టుకుంటే పనికిరాదు. బట్ ఒక కథ బయటికి రాగానే ఇదంతా చదివితే లేకపోతే చూస్తే ఎక్కడో మన సిస్టమ్ లోపలికి ఆ ఫీడ్బ్యాక్ అంతా వెళ్తుంది. అది వెళ్ళి ఎక్కడ ఎలా కూర్చుంటుందో నాకు కూడా తెలియదు, ఎలా ప్రాసెస్ అవుతుందని తెలియదు, కానీ ఆ ఫౌండేషన్ లోకి దోస్ బ్రిక్స్ ఆర్ గెటింగ్ సెట్, అండ్ ఫ్రమ్ దట్ యూ డెవలప్ సర్టన్ అండర్స్టాండింగ్, యూ డెవలప్ అ బెటర్ పర్సెప్షన్ ఆఫ్ హౌ పీపుల్ విల్ రియాక్ట్ టు ద స్టోరీ యూ టెల్, and hopefully that leads to maturity, growth and evolution as a writer, as a director. It will help you grow. So you might agree, you might disagree, but listen to everything with an open mind. That is my attitude. And I'll tell you one thing, bro, review వదిలే బ్రో. ఈ రోజు వరకు నేను తీసిన ఒక సినిమాకి నేను తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఎవరైనా నా గురించి కొందరు ఉన్నారు. ఇప్పుడు వాడికి ఆ మనిషికి ఆయన ఫ్రస్ట్రేషన్ ఏంటి, ఎవరో ఒకరు వచ్చి భయ్యా మాకు చీలాసో ఇష్టం, లేకపోతే భయ్యా మీరు బాగా తీస్తారు భయ్యా సినిమా అలాంటి చెప్తే, ఏంటి మర్చిపోయావా కళాఖండాన్ని అంటారు. వెంటనే వాడికి ఏంటంటే వాళ్ళ ట్రామా, వాళ్ళ ఫ్రస్ట్రేషన్. నేను థియేటర్కి వెళ్ళా, డబ్బులు పెట్టి సినిమా చూసా, వీడు నన్ను మోసం చేశాడు అనే ఫ్రస్ట్రేషన్. ఐ గెట్ ఇట్, ఐ అండర్స్టాండ్ ఇట్. ఇప్పుడు అది చూస్తే, అది వింటే బాధపడతా. ఆబ్వియస్లీ అదేం చేయలేను. దట్ ఈస్ లిటరలీ వెన్ దే కమ్ అండ్ బీ మీన్ టు యూ అండ్ వెన్ దే అబ్యూస్ యూ కాంట్ డూ ఎనీథింగ్. బట్ ఇట్ గివ్స్ మీ అన్ ఐడియా దట్ ఓహో, దట్ ఈస్ హౌ మచ్ ఇరిటేషన్ మై ఫిల్మ్ కాస్ట్. ఒక మనిషి ఇంతలా నన్ను తిట్టుకుంటున్నానంటే నేను తీసింది ఎక్కడో ఏం తప్పు చేశానంటే నన్ను ఇంత తిట్టుకుంటున్నాడు అనే ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. అది కొందరు కావాలనే చేస్తారు, కొందరు నిజంగానే ఒక ఫ్రస్ట్రేషన్ లో వచ్చి అరుస్తుంటారు. అది డిఫరెన్షియేట్ చేయగలగాలి. అది అందరు చెప్పేది కన్జ్యూమ్ చేస్తేనే ఆ డిఫరెన్షియేషన్ వస్తుంది. రెండోది నాకు ఏమనిపిస్తుంది అంటే, బాధ అయితే వేస్తుంది, ఎప్పటికైనా బాధ వేస్తుంది. ఎలా బాధ వేయకుండా ఎలా ఉంటుంది. బట్ ఒకటేమనిపిస్తుంది అంటే, తిట్టుకున్నారు పర్లేదు, బట్ కనీసం ఆ మనిషి ఒక 200నో లేకపోతే 300నో డబ్బులు పెట్టి టికెట్ తీసుకొని ఈ ట్రాఫిక్ లో వెళ్ళి నాకు వాడి లైఫ్ లో 2.5 hours నాకు ఇచ్చాడు, అండ్ ఐ ఫీల్ గ్రేట్ఫుల్. ఐ విష్ హీ హెడ్ ఎంజాయ్డ్ ద మూవీ ఆర్ షీ హెడ్ ఎంజాయ్డ్ ద మూవీ. ఐ విష్ దే అప్రిషియేట్ మీ, బట్ అట్లీస్ట్ ఈ వెంటనే వాచ్ మై ఫిల్మ్ అనే గ్రాటిట్యూడ్ ఉంటుంది. సో ఐమ్ లైక్ ఓకే, ఇట్స్ ఫైన్, పర్లేదులే. సో యా, గర్ల్ ఫ్రెండ్ కూడా లవ్ అండ్ ఎమోషన్. మీ ఫిల్మోగ్రఫీలో 3 films చూస్తే ఎక్కడో దగ్గర లవ్ అండ్ ఎమోషన్ కనిపిస్తుంది. సో ఎనీ ఇన్స్పిరేషన్ అంటే ఏమైనా డైరెక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా? లేదు బ్రో, యాక్చువల్లీ సెకండ్ సినిమా బై ప్లాన్ కాదు. నేను యాక్చువల్లీ సెకండ్ గా తీద్దాం అనుకున్న సినిమా లవ్ స్టోరీనే కాదు. ఓకే, బట్ ఇట్ వాస్ ఎ రీమేక్ ఆఫ్ అనదర్ ఫిల్మ్. సో లవ్ అండ్ ఎమోషన్ ప్రెసెంట్ చేద్దాం, ఓకే ఈ స్టోరీని తీస్తున్నాం అన్నప్పుడు ఆబ్వియస్లీ నేను అదే తీయగలుగుతాను. గర్ల్ ఫ్రెండ్ వచ్చేసరికి నేను ఒకటే ఏం చెప్తానంటే, సమ్ లవ్ స్టోరీస్ ఆర్ నాట్ లవ్ స్టోరీస్. So you watch the movie and then you tell me what some love stories are not love stories. Yeah, అంటే భ్రమలో ఉంటారంటారా? no it is a love story. అంటే మీరని కాదు, అందుకే నేను ఎక్కడ చాలా జాగ్రత్తగా ఏం చెప్తున్నానంటే లవ్ స్టోరీనే, బట్ ఇట్ ఇస్ అ రిలేషన్షిప్ డ్రామా. ఓకే, సో మీరు చూడండి బ్రో, చూడకుండా నేను ఇప్పుడు ఏమైనా చెప్తే ఐఎమ్ కలరింగ్ పీపుల్స్ పర్సెప్షన్ ఆఫ్ ద ఫిల్మ్ ఈవెన్ బిఫోర్ రిలీజ్. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. బట్ సారీ, ఐఎమ్ సో సారీ, ఐ డెంట్ లెట్ యూ ఫినిష్ యువర్ క్వశ్చన్. మీరు ఏమన్నారు, ఏంటి ఇన్స్పిరేషన్ ఏదో అడిగారు. ఇది డైరెక్టర్ ఇన్ఫ్లుయెన్స్, inspirations for this making of love kind of films? No, nothing. Absolutely not. Absolutely. I love every director. If they, I just love a good film. That's it. So I don't think I will like, I've never seen a director and said, నాకు ఈ డైరెక్టర్ లాగా సినిమాలు తీయాలి అస్సలు. కానీ అంటే అందరి వరకు చూసి అడ్మైర్ చేస్తా, వామ్మో ఎంత గొప్ప డైరెక్టర్ అని అనుకుంటా తప్ప వీళ్ళలాగా సినిమా తీయాలని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఎక్కడో
అది రాంగ్ అయినా రైట్ అయినా మనం రేపు లైఫ్ లో ఫెయిలియర్ అయినా సక్సెస్ అయినా హోప్ఫుల్లీ సక్సెస్ అవుతానని అనుకుందాం, కానీ మనకి చేయాల్సింది మనకి వచ్చినట్టు మనకి నచ్చినట్టు మనం చేసుకోవాలి. సో ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ as far as I am concerned, I want to have an individuality. Whether that makes me a success or failure, I want to have individuality. I want to make what I like. I don't want to be influenced by another director. But మనం చూసిన ప్రతి సినిమా, మనం చూసిన ప్రతి డైరెక్టర్ వరకు ఎక్కడో లోపల ఉంటది, అది ఎలా బయటకు వస్తుందో కూడా మనకు తెలియదు. బట్ కాన్షియస్ గా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఎప్పుడు అవ్వదు. మిమ్మల్ని నేను ఒక 2 years నుంచి అంటే బయట నాకు అంత తెలియకపోయినా అబ్జర్వ్ చేస్తాను. యూ అటెండింగ్ కాల్స్ ఆర్ ద వే ఆఫ్ యువర్ రెస్పాన్స్ ఆర్ ఎల్స్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ మూవీస్, మీరు తీసే సినిమాలు, యాక్ట్ చేసే సినిమాలు ఏదైనా అంటే లైక్ గ్రౌండెడ్ ఉన్నప్పుడు ఆ స్పాట్ ఏంటి, లైక్ ఎనీ ఆ స్పాట్ లో ఉండడానికి మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా, మెడిటేట్ చేస్తారా, ఆర్ ఎల్స్ ఎనీ డూ యూ బిలీవ్ కర్మ ఆర్ ఎనీథింగ్, కొంచెం హైపర్ అవ్వకుండా దీస్ ఆల్ ద థింగ్స్? సో యాక్చువల్లీ సమ్ టైమ్స్ వెన్ సంబడీ కమ్స్ అండ్ టెల్స్ మీ మీరు చాలా హంబుల్ అండి, చాలా గ్రౌండెడ్ అండి అంటారు. ఐఎమ్ జస్ట్ బీయింగ్ హూ ఐ యామ్. సో ఐ డోంట్ నో, I genuinely don't know what to do to become something. This is my nature. This is how I was raised by my parents, and I'm staying true to my nature. That's it. I'm not doing anything special. Luckily, for some people, that seems to be, he's a humble guy. So I'm very happy, very grateful. But నేను ఎఫర్ట్ పెట్టి ఇలా ఉండాలి అలా ఉండట్లేదు. నేను ఎలా ఉంటా ఇప్పుడు, నాకు మన సినిమాలో కూడా కొందరు అంటారు, బ్రో మీరు ఎప్పుడు కాల్ చేసినా మీరు అప్పుడు ఎత్తకపోయినా బిజీగా ఉండి ఎప్పుడో 2 days తర్వాతనైనా మీరు గుర్తుపెట్టుకొని మళ్ళీ కాల్ చేస్తారు, 2 గంటల తర్వాతనైనా మేము మెసేజ్ పెడితే రిప్లై పెడతారు. కొన్నిసార్లు నిజంగానే అవ్వదు. లైక్ కొన్నిసార్లు ఇప్పుడు ఈ మధ్య ఏమైపోతుందంటే బర్త్డే రోజు అండ్ ఇఫ్ ఇట్స్ వర్కింగ్ డే అనుకోండి, పొద్దున వాట్సాప్ ఓపెన్ చేస్తే 400-450 మెసేజెస్ ఉంటాయి. అండ్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ దట్ దీస్ మెనీ పీపుల్ టుక్ ద టైమ్ అవుట్ టు విష్ మీ. And if that happens to be a busy day, I'll start replying to the first 5-6. ఆ ఫస్ట్ 5-6 రిప్లై చేసేటప్పుడు దాంట్లో అట్లీస్ట్ 2 will extend the conversation. Got it. So I will get into that conversation. And then ఏదో వర్క్ వచ్చేస్తుంది. And there'll be 400 messages where I haven't replied. స్టార్టింగ్ లో అయితే నాకు అరే ఎంత రూడ్ గా చేస్తున్నారు, రూడ్ గా ఒక పాయింట్ తర్వాత నేను అలా కావట్లేదు వదిలేసా. బట్ అలా కాకుండా అన్లెస్ ఐఎమ్ హ్యావింగ్ అ రియలీ లైక్ రైట్ నౌ పోస్ట్ ప్రొడక్షన్, I know there are so many unread messages in my box. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెన్సర్ డిస్కషన్ లో కూర్చుంటున్నా, కట్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎలా జరుగుతుంది ప్రాసెస్? ఆ టైంలో ఇప్పుడు ఒక 20 మెసేజ్లు వచ్చాయనుకోండి, ఆ బయటికి వచ్చి ఆ థాట్ ప్రాసెస్ దీంట్లో ఉండి నేను రిప్లై కావాలన్నా చేయలేను. లేకపోతే ఒక పర్సనల్ ఎమర్జెన్సీ డీల్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు మెసేజ్ రిప్లై చేయలేను. మాక్సిమం పాసిబుల్ నెక్స్ట్ డేనో ఎల్లుండినో కొన్నిసార్లు గుర్తుకొస్తుంది, మెసేజ్ చేస్తా. అప్పుడు వాళ్ళు ఏమంటారు, మీలో మంచితనం ఏంటంటే గుర్తుపెట్టుకొని తర్వాత నేను మెసేజ్ చేస్తానండి, చాలా మంది పట్టించుకోరంటారు. ఇప్పుడు నేను అరే వీళ్ళ దగ్గర గుడ్ నేమ్ తీసుకోవాలి, కొన్నిసార్లు నాకు కుదరకపోతే నేను చెయ్యను, వాళ్ళు నేను తిట్టుకుంటారేమో. బట్ మాక్సిమం పాసిబుల్ నాకు ఏముంటదంటే, అరే ఒక మనిషి నీకు వాల్యూ ఇచ్చి నీకు మెసేజ్ పంపించారు, దానికి రిప్లై అయినా చేయాలి కదా, లేకపోతే రూడ్ కదా, ఆ బేసిక్. సో దానివల్ల చేసేది. ఇప్పుడు దానికి మీరు రిప్లై చేస్తారు అంటే నాకు ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాదు. కాంప్లిమెంటరీ చాలా బేసిక్ విషయాలకి కాంప్లిమెంట్ ఇస్తే నాకు ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాదు. కానీ ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు డూ సంథింగ్. ఈ మెడిటేషన్ పెద్ద పెద్ద పదాలు వాడారు మీరు, అలాంటిది ఏం చేయలేదు. ఐఎమ్ స్టేయింగ్ ట్రూ టు మై నేచర్, దట్స్ ఇట్. బికాజ్ ఐఎమ్ ఫ్యూ ఇంటర్వ్యూస్ నుంచి ఇవన్నీ అడిగే క్వశ్చన్స్, బట్ నేను పైన టచ్ చేసి వెళ్తా. ఓకే, వై నాట్ సమంత, వై రష్మిక? సింపుల్. It is never like lots of people ask this question sometimes. Yeah. Like for example, I worked with somebody in one department in one film. I didn't work with that person in the next film. Anukondi, why not him antar? It is never why not this person. It is always why somebody, and it is always the circumstances that led to somebody being the choice. Antaku minchi em ledhu ikkada. So in fact, I remember 2020 January when I wrote the script, Samantha was one of the first people to read this script. And she is one of the first people to read any script I write. నేను ఏ స్క్రిప్ట్ రాసినా ఫీడ్బ్యాక్ కోసం ఫస్ట్ డ్రాఫ్ట్ ని ఒక 5గురికి పంపుతా. వెన్నెల కిషోర్, సమంత, అడివిశేష్, సుజీత్. సో షీ రెడ్ దట్ స్క్రిప్ట్ అండ్ ఐ థింక్ పాసింగ్ లో ఒక డిస్కషన్ జరిగింది. బట్ ఇట్స్ అబౌట్ హూ సూట్స్ అ రోల్, వెదర్ సంబడీ ఈస్ లుకింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ అ స్క్రిప్ట్ అట్ దట్ పాయింట్. ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో కొన్నిసార్లు ఇప్పుడు నాకు స్టార్టింగ్ లో ఒకటి జరిగేదండి. కొన్నిసార్లు 2-3 days నేను కంటిన్యూస్ గా ట్విట్టర్ ఓపెన్ కూడా చేయను. 3 days తర్వాత ట్విట్టర్ ఓపెన్ చేస్తా. స్టార్టింగ్ లో
అందరూ ఇప్పుడు ఎవరో తెలిసిన ఒక మనిషికి హ్యాపీ బర్త్డే అని విష్ చేసి ఉంటారు. ఆ రోజు బర్త్డే నాకు తెలుస్తుంది ఓపెన్ చేస్తే, ఓ ఈయన బర్త్డేనా అని చెప్పి అరే విష్ చేద్దాం అని చెప్పి హ్యాపీ బర్త్డే సో అండ్ సో ట్వీట్ పెడతా. మెల్లగా 2-3 సార్లు ఏమైందంటే, ఓ ఆయనకు విష్ చేస్తారు ఈయనకు విష్ చెయ్యరా అంటారు. అరే ఆ రోజు బర్త్డే నాకు తెలీదు, లేకపోతే నేను ట్విట్టర్ ఓపెన్ చేయలేదు, లేకపోతే నాకేదో ఎమర్జెన్సీనో క్రైసిస్ లో ఉంటుంటే నాకు బ్యాండ్ విత్ లేదు, కానీ దానికి మనిషికి ఎందుకు చేయలేదని ఎందుకు అనుకుంటారా బాబు, ఈ మనిషికి చేశాడని హ్యాపీ ఫీల్ అవచ్చు కదా అని చెప్పి నేను ఏం చేశానంటే బ్లాంకెట్ గా హ్యాపీ బర్త్డే ట్వీట్స్ పెట్టడమే మానేశాను. ఎవరికైనా చెప్పాలంటే డైరెక్ట్ గా వాట్సాప్ లో చెప్తా, బయట అయితే పెట్టడం మానేశాను నేను. సో ఇది అలాగే వై నాట్ సంబడి అనేది ఇర్రెలవెంట్ క్వశ్చన్, వై సంబడి అనేది రెలవెంట్ క్వశ్చన్. మీరు అలానైతే అడగొచ్చు కదా, వై నాట్ మెరిల్ స్ట్రీప్, వై నాట్ ఆలియా భట్, వై నాట్ దీపికా పడుకోనే, వై నాట్ అనుష్క గారు, వై నాట్ సమంత. సో దానికి ఎండే ఉంటుంది. ఎన్ని డ్రాఫ్ట్స్ అయ్యాయి గర్ల్ ఫ్రెండ్ ఫైనల్ బౌండెడ్ స్క్రిప్ట్ వెళ్ళేసరికి? I think Girlfriend is the least number of drafts I wrote before I took it to shoot because of X number of reasons. It was a very lean screenplay. Do you like lean screenplay? అంటే మీరు ఇంత చెప్తున్నాడు lean screenplay is No, interesting. I just felt it was correct for this. Plus, it is some of the feedback that I got from my second film. I felt like next film I need to write a lean screenplay. And it ekkado undipoyindi. So I think I wrote 3 drafts and a third draft lone 3A 3B undindi. Okay. So I did like some oka chinna anything less than 15 to 20% iterations, you don't then call it another draft, you just say 3A 3B whatever. So I think there was like 3B was the final draft. Okay. Yeah. OG Fauji. I didn't realize that, wordplay. Yes, I did one, I'm doing the other. So, yeah. సో కాదు, యాక్టర్ ఎప్పుడు మిస్ అవ్వట్లేదు, మీలో ఉన్న యాక్టర్ ఎప్పుడు మిస్ చేయకుండా బ్యాలెన్స్ చేస్తున్నారు, లైక్ ఎక్కడ అడిగినా ఏం చేస్తున్నారు? బ్యాలెన్స్ అయితే చేయట్లే, అంటే టైం దొరికినప్పుడు నచ్చిన వాళ్ళతో చేస్తున్నా అంతే తప్ప I keep getting all kinds of offers for all kinds of characters. Most of it I'm not able to do because my priority is writing and direction. So balance అయితే చేయట్లే, కుదురుతున్నప్పుడు చేస్తున్నా అంతే. Okay. So yeah. ఫైనల్ వర్డ్ అబౌట్ గర్ల్ ఫ్రెండ్. Very real, very rooted, very intense, very emotional. And ఎక్కడో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు ఇది చాలా క్లీషేడ్ స్టేట్మెంట్ కానీ నేను కూడా అలానే అడిగాను. అలాంటి సినిమా తీసినప్పుడు ఇంకేం చెప్తాం మేము కూడా, బట్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి సినిమాలో. ఇట్ సౌండ్ సో క్లీషేడ్ when I say it, but yeah, I think that's the kind of film it is. సో ఆ టైప్ సినిమాలు మీకు ఇష్టం అంటే మాత్రం ఖచ్చితంగా రండి, మాకు ఛాన్స్ ఇవ్వండి, మా సినిమా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. And incredible performances. That's definitely, I think that's the USP of the film. Mainly Rashmika Mandana, who leads the film, but Deekshit, Anu Emmanuel, Rao Ramesh garu, Rohini garu, incredible performances. I think that is the other main reason to watch the film. Okay. And what differs Rashmika from other movies to this movie? అంటే ఎన్ని డిఫర్స్? మీరు అన్నట్టు ఎమోషనల్ పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువ ఉన్నప్పుడు యాక్టర్ కి చాలా వేరియేషన్స్ ఇవ్వడం కుదురుతుంది కదా, అంటే లైక్ ఈ ఫిల్మ్ కి ఏం దొరికింది ఆవిడకి? I think the main difference is going to be that it is the first film she's doing where she is the protagonist. Yeah. Right. So that will be the main difference. So obviously the story is entirely on her shoulders and from her point of view. So then obviously she's going to have more scope and more screen time and more space in this film than she would have had in any other film. But other than that, she's such a talented girl. She's great in every film she does. But I think the other advantage is that she keeps telling me that she has a chala deep relatability and connect with the character she played in this one. So I think that came through beautifully in her performance. So I think జీవించేసింది literally. So that is the difference, I think. So, yeah. At least that's what she said. It is one of the characters that I've played that is closest to who I am as a person. థ్యాంక్ యూ సో మచ్. నేను మూవీ తర్వాత చాలా విషయాలు మాట్లాడతా, ఐ కెన్ అండర్స్టాండ్. Yes. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.